రాకెట్ వేసుకుని స్పేస్ లోకి వెళ్లి ఒక్క రోజులోనే భూమి మీదకి తిరిగి వచ్చేంతగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఇలాంటి రోజుల్లో కూడా మూఢనమ్మకాలు మాత్రం చాలా మంది వీడటం లేదు. యూపీలో ఇలాంటి నమ్మకాలకు 2వ తరగతి బాలుడు బలయ్యాడు. ఓ చిన్నారిని బలిస్తే స్కూల్ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో యాజమాన్యం క్షుద్ర పూజలు చేసి హత్య చేసింది. ఈ నెల 22న హత్రాస్లోని ఓ పాఠశాల హాస్టల్లో ఈ దారుణానికి ఒడుగట్టారు. స్కూల్ వెనక ఉన్న బోర్ బావి దగ్గర బాలుడిని బలి ఇవ్వాలని అనుకున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. నిద్రలో ఉన్న బాలుడిని తీసుకువెళుతూ ఉండగా అతడు మేల్కొన్నాడు. దీంతో క్షుద్ర పూజలు ఏర్పాటు స్థలంలో కాకుండా స్కూల్లోనే గొంతు కోసి చంపేశారు. ఆ తర్వాత బాలుడు చనిపోయాడని స్కూల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే అనుమానం వ్యక్తం చేసిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూల్ వెనక బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఆనవాళ్లు కూడా కనిపించడంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం వెనక మొత్తం 5గురు ఉన్నట్లు గుర్తించారు. మొదట ఈ నెల 6న మరో బాలుడిని బలి ఇవ్వాలని ప్రయత్నించారు. అప్పుడు కూడా నిద్రలో ఉన్న ఆ బాలుడికి మెలకువ రావడం ప్లాన్ ఫెయిల్ అయింది. రెండోసారి ఈ నెల 22న మరో బాలుడిని బలి చేశారు.